తిరుమలలో దాదాపు 3 నెలల్లో 100 గోమాతలు మరణించినాయి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు, అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటారు? నిన్నగాక మొన్న జరిగింది ఏంటి అసలు తిరుమలలో? అసలుకి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన యాంకర్ చాలా గౌరవం ఇచ్చాడు, గోమాత అన్నాడు. వాళ్ళు ఆ మాట కూడా అంటారు, గోవులు అంటారు. గోవులను కూడా మాతగా చూసే సంస్కృతి హిందూ సంస్కృతి, భారతీయుల సంస్కృతి. వాళ్ళు నాస్తికులు. భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ సోదరుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యారెడ్డి, వీళ్ళిద్దరూ పచ్చి నాస్తికులు. గతంలో అక్కడ మధుసూదన్ రావు గారని ఒక నాస్తిక సమాజాన్ని ఏర్పరిచి ఆయన నిజంగా నాస్తికుల్లాగానే జీవించాడు. అతనంటే మాకు గౌరవమే. కానీ వీళ్ళు టీటీడీ చైర్మన్ అయినప్పుడేమో ఆస్తికుల్లాగా, అది లేనప్పుడేమో నాస్తికుల్లాగా, మళ్ళీ ఇప్పుడేమో గోవులు వాటి మీద నిజంగా ప్రేమ ఉన్నట్టు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి, అక్కడ గోవులు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా నీకు? 3 రకాలు ఉంటాయి. పాలిచ్చే గోవులు కొన్ని ఉంటాయి, కొన్ని దూడలుగా ఉండి ఎదిగే దశలో కొన్ని ఉంటాయి, కొన్ని వృద్ధాప్యంలో ఉంటాయి. వేటికి వాటికి సపరేట్గా ఉంటుంది. వేటి యొక్క ఆలనా పాలన వాటినే చూస్తానికి కొంతమంది వర్కర్లు ప్రభుత్వ జీతాలు తీసుకొని తిరుమలలో పనిచేస్తారు గోశాలల్లో. ఇకపోతే ఆ పాలిచ్చే ఆవుల్లో నుంచి వచ్చిన పాలనే అక్కడ దేవుడికి సుప్రభాత సేవలకు కానీ, పూజా నైవేద్యాలకు కానీ, వేటికైనా అభిషేకాలకు కానీ అన్నిటికీ వాడబడతాయి. ఈ వివరం కూడా తెలియదు ఈ భూమన కరుణాకర్ రెడ్డికి. అసలు నేను సూటిగా అడుగుతున్నా, భూమన, నువ్వు చైర్మన్గా 2 సార్లు చేశావు, 2 పర్యాయాలు. 2 పర్యాయాల్లో ఎప్పుడైనా నువ్వు గోశాలకు వెళ్ళినట్టు ఒక్క వీడియో క్లిప్పింగ్ కానీ, ఒక్క ఫోటో కానీ చూపించగలవా? నీ దగ్గరే నిజాయితీ ఉంటే. ఇకపోతే వస్తానన్నావు. తిరుపతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ కూటమి నాయకులు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు, రావయ్యా చూసుకోవయా అని. అక్కడ తిరుపతి ఎస్పీ అయిన హర్షవర్ధన్ రాజు గారు క్లియర్గా నీకు సెక్యూరిటీ ఇస్తామయ్యా, నువ్వు నీ పరివారము రావచ్చు, కానీ నీ అనుయాయుల్ని కార్యకర్తలు కాకుండా నీవు నీ పరివారము వచ్చి చూడొచ్చు, మేము నీకు సెక్యూరిటీ కల్పిస్తామని క్లియర్గా ముందు రోజు నుంచే ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. నువ్వు రాకుండా పొద్దున్నే 11ంటికి ఇంట్లో బయలుదేరి 12ంటికి 4 పోగేసుకొని వచ్చి ఆడ కూర్చొని రోడ్డు మీద పడుకున్నావు. నీకు తోడు అక్కడ గురుమూర్తి ఉన్నాడు, పొట్టోడు, 4 అడుగులు ఉంటాడు ఆయన. ఆయన 7 అడుగులు గోడ దూకి వచ్చాడంట. అంత కర్మే వచ్చిన గేటు తీసుకొని రాక ఏ గోడ దూకావు? ఇంతకీ ఏ గోడ దూకావయ్యా? మీ ఊళ్ళందరినీ జైలులో వేస్తుంటే ఆ గోడలు ఏమైనా దూకుతున్నావా? ఏమైనా అందించడానికి మెసేజ్, ఇన్ఫర్మేషను? ఏ గోడ దూకావు గురుమూర్తి? నువ్వు మామూలుగానే వచ్చావు కదా, మామూలుగా వచ్చినట్టు వీడియోలు కనపడుతున్నాయి కదా, ఎందుకు ప్రజల్ని మభ్య పెడతారు? ఇకపోతే రోజా పొద్దున్నే మరి ఏదో అది తాగుతాను ఇది తాగుతానంటది. వాటి పేరేంట్లో నాకు తెలియవు, కానీ బిర్రుగా దాగి వచ్చినట్టుంది. రొప్పుతుంది మాట మాటకి. ఒక్క మాట మాట్లాడినా రొప్పుతుంది గసొచ్చి మనిషి. ఎందుకమ్మా అంత రొప్పావు? ఏమన్నా తినొచ్చావా, తాగొచ్చావా? ఎండ అయినా గస ఎందుకు వచ్చిందమ్మా? ఎండకి చెమట వచ్చింది, నాకు వస్తుంది ఇప్పుడు చెమట. నీ గస ఎందుకు వచ్చింది? అంటే పోలీసులు నెట్టేసింది కదా. పోలీసుల్ని నువ్వు నెట్టావుగా, నిన్నెవరు నెట్టలేదే? నిన్నెవరు నెట్టలేదుగా రోజా. పైగా నిన్నెవరైనా నెట్టగలరా? నిన్ను నెట్టగలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఏమో, మాకైతే ఆయన మీద కూడా నమ్మకం లేదు, మీ ఆయన కూడా నెడతాడని. నెట్టలేడమ్మా, నిన్ను నెట్టలేడు. పైగా ఆడేం ఎదవలా. నువ్వెవరినన్నావు? ఒక్క భారతీ రెడ్డి అన్నందుకే మా చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్త కిరణ్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశాడే. నువ్వు అందరినీ ఆడంగి వెదవులు అన్నావు. నీదెంత పెద్ద తిట్టు. ఎవరెవరు అన్నావు? తిరుపతిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నాయకులు అన్నావా? కొండ మీద ఉండే చైర్మన్ వాళ్ళు అన్నావా? లేకపోతే పోలీసు సోదరులు అన్నావా? లేకపోతే కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అన్నావు? ఎవరినన్నావు ఆడంగి వెదవులని? అసలు నీకు ఇన్నాళ్ళు నీ నోరు అంతగా కంట్రోల్ చేయకుండా వదిలేసిన నీ వైసీపీ నాయకులు ఇన్నేళ్ల నుంచి నిన్ను వదిలేశారే, వాళ్ళ ఆడంగి వెదవులు. లేకపోతే
నిన్ను ఇంత పెంచి పెద్ద పోషించి ఇక్కడ దాకా రాజకీయంగా తీసుకురావడంలో భాగస్వామ్యమైన నీ జగన్మోహన్ రెడ్డి ఎవరమ్మా అడగి వెదవా? దాన్ని నువ్వు స్పష్టం చెయ్యి. ముందు అది ఒక్కటి స్పష్టం చెయ్యి, తర్వాత నువ్వు ఎవరినైనా అను. ఏదో నోరు జారుండిద్దిలేండి. నోరు కాలు జారితే అన్నా లేకపోవచ్చు, కానీ నోరు జారి కాలు జారడం అంటే తప్పుగా అనుకోవద్దయా. మామూలుగా కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమనేది మా పెద్దల సామెత. అదేదో రోజా కాలు జారిందని ఇంకో తప్పుగా అర్థం చేసుకునేవారు. అట్లా కాదు. రోజా నువ్వు కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోగలవా? తీసుకునే మార్గం ఏదైనా ఉందా చెప్పమ్మా, మేము చూస్తాం అది కూడా. ఇకపోతే తిరుపతి, తిరుమల, ముఖ్యంగా తిరుమల ఒక పవిత్రమైన పుణ్యస్థలం. హిందూ భక్తులు, ముఖ్యంగా వేరే మతస్థులు కూడా కొలుచుకునే కొలువైన బంగారం. ఆ పరమాత్ముని సేవించుకోవటానికి దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని దెబ్బతీయటానికి, తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయటానికి, తిరుమల ప్రసాదాన్ని దెబ్బతీయటానికి ఎన్నో రకాల కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కొండ మీద ఒక నల్లరాయి ఉంది, నా చేతిలో పాత చెప్పు ఉంది, కొడితే ఏమవుతుంది అని అడిగాడు. ఇప్పుడు అక్కడ లడ్డూలో చిన్న తేడా చేస్తేనే ఏమవుతుందో మీకు తెలిసింది. ఈరోజు గోశాల మీద మీరు అపవాదులు వేస్తే మీ పార్టీ పరువు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పోయిందో మీకు ఈరోజు అర్థమవుతుంది. హిందువులు మొత్తం మేల్కొన్నారు. జాగో హిందూ జాగో, మేల్కొనండి. ఈ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టండి. అంతేకాకుండా జాగో క్రిస్టియన్, పగడాల ప్రవీణు మండు టెండలో ప్రయాణం చేసి యాక్సిడెంట్ అయి మరణిస్తే క్రైస్తవుల్ని నచ్చగొట్టాలని చూసింది ఈ వైసీపీ మూక. ముఖ్యంగా ఒకళ్ళిద్దరు పేటిఎం పాస్టర్లు, మా బెన్ని అనే అతను మేము నరికేస్తాం, హిందువుల్ని అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు. ఆ విధంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టి హిందువుల్ని ఆగం చేయాలని చూశారు. అదేవిధంగా రెండు రకాల సూత్రాలు, రెండు నాలికల పాముకి ఎలా ఉంటాయో పార్లమెంటులోనేమో నో అని, రాజ్యసభలో ఎస్ అని, పర్సనల్ లా చట్టం విషయంలో కూడా రెండు నాలుకలి ధోరణి చూసిన ఈ విష సర్పం ముస్లిం జాగో, జాగో ముస్లిం, మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి. కాబట్టి మూడు మతాలలో కూడా మన ముగ్గురికి, మూడు మతాలకి అన్యాయం చేసిన ఈ వైసీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకత్వం మొత్తాన్ని కూడా తూర్పారబట్టండి. మీరందరూ కలిసి ఒక్కసారి ఉమ్మూస్తేనే కొట్టుకుపోయి 11 మంది అక్కడక్కడ బండాల మీద నిలబడ్డారు. ఇంకొకసారి ఉమ్మూస్తే మొత్తం కొట్టుకుపోతారని ఈ సందర్భంగా ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తున్నాం. ఇక్కడికి చిన్న అనుమానం, నా చేతిలో చెప్పు ఉంది, కొడితే ఏమవుతుందని మాట్లాడిన వ్యక్తికి మొదటిసారి టీటీడీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి ఎలా ఇచ్చాడు? సరే, మొదటిసారి ఇచ్చారు, ఓకే, తీసేయండి. మరి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చారు? మరి వాళ్ళన్న పూర్తి రాడికల్ పార్టీలో ఉన్న సుబ్రహ్మణ్య రెడ్డిని, శ్వేత ఏదైతే గనక బ్రాహ్మణోత్తములకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థకి చైర్మన్ ఎలా చేశారంటారు? అసలు ఏం జరిగిందంటారు గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద? వాటాలు మాత్రం కరెక్ట్గా పంచుతాడా భూమన కరుణాకర్ రెడ్డి? ఎవరి వాటా వాళ్ళకి, ఎక్కడ దోపిడీ అక్కడే. ఎక్కడ ఎంత దోచుకోవచ్చో భూమన కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉండి రోజు కొండకు చూసి చూసి బొక్కలు ఎక్కడెక్కడ పెట్టచ్చో బాగా తెలిసిన మనిషి. కానీ ఇంతకు ముందు మొట్టమొదటిసారి చేసినందుకు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి ఒక భగవంతుడి వ్యతిరేక ఆలోచన విధానం ఉన్నవాడిని తీసుకెళ్ళి అక్కడ చేసి దాన్ని 7 కొండల్ని 2 కొండలు చేద్దామని, అట్లాగే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గిద్దామని ట్రై చేసినోడు ఆకాశంలో తుంపులైపోయాడు. ఆ రాజశేఖర రెడ్డి సంగతే నేను చెప్పేది. ఆ భగవంతుడు జోలికి వెళ్ళాడు కాబట్టి ఆకాశంలో ఆయన ముక్కలు ముక్కలుగా అయిపోయాడు. అది యాక్సిడెంట్, భగవంతుడు దీవెన. అదే భగవంతుడు చల్లని చూపు ఉంటే పైకి ఎగిరిన చంద్రబాబు నాయుడు కూడా ఆరోగ్యంగా కిందకి దిగాడు.
అన్ని దెబ్బలు తగిలినా బ్రతికి ఉన్నాడు అంటే అది భగవంతుడి చల్లని దీవెనని తెలుసుకోండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఇదే కరుణాకర్ రెడ్డిని మళ్ళా చేసి నువ్వు మళ్ళీ పాపం మూట కట్టుకున్నావు. నీకు ఆ భగవంతుడి కోపం ఎలా ఉంటుందో మొన్న 11 సీట్ల ద్వారా తెలిసింది. ఇక ముందు ఆ పై ముందు కూడా నీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను. మర్చిపోయాను, నిన్న విజయసాయి రెడ్డి ఏంటి ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగి లీకులు గొడవ ఏంటి? నా ఇంట్లోనే మీటింగ్ జరిగిందంటే చిన్న లీక్ ఇవ్వటం అంటే ఇక్కడ విజయసాయి రెడ్డిది నిన్న మనోవేదం మీకు అర్థమైందో లేదు చాలా క్లియర్గా చెప్పాడు. ఒకప్పుడు నేను నెంబర్ 2 ఇప్పుడు లేను, 2000 తర్వాత నా నెంబర్ అని. అంటే నెంబర్ 1 ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా ఆ పార్టీ అధ్యక్షుడు. అంటే నెంబర్ 2గా నేను ఉన్నాను, నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి అని అంగీకరించాడు. ఇప్పుడు నెంబర్ 2 ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ నాకంటే పెద్ద తెలివైన క్రిమినల్ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. రాజ్ కసిరెడ్డి నా సమక్షంలోనే అవినాష్ అనే అతనిది, రాజ్ కసిరెడ్డిది మొత్తం 6-7 కలిసి మా ఇంట్లోనే సమావేశం జరిగారని రూఢి చేశాడు. అదేవిధంగా తర్వాత తాడేపల్లిలో కూడా నా యొక్క కాలనీలోనే ఇలా సమావేశం జరిగిందని మరి ఒక్కసారి రూఢి చేశాడు. అంటే రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ వీళ్ళంతా కూడా డబ్బులు కాజేశారు, వీళ్ళంతా రింగ్ అయ్యారు, వీళ్ళంతా దొంగలని ఆయన ఐడెంటిఫై చేసి ఏలెత్తి చూపించాడు. ఇకపోతే ఆ పెట్టుబడిలో 100 కోట్ల రూపాయలు వాళ్ళ అల్లుడి దగ్గర శరత్ చంద్రారెడ్డి దగ్గర అప్పు ఇప్పించానని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పెట్టుబడులు మా వైపు నుంచి కూడా పెట్టాము, కానీ మా పెట్టుబడులు రెట్టించారు కానీ లాభాలు ఇవ్వలేదని ఈరోజు విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి మీద టార్గెట్ పెట్టాడు, మిథున్ రెడ్డి మీద టార్గెట్ పెట్టాడు. అంటే లాభాలన్నీ వాళ్ళే కాజేశారు, నాకు లాభాలు ఇవ్వలేదు. అవి అడిగినందుకే నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానంలోకి నెట్టేశారు అని వెరీ క్లియర్గా విజయసాయి రెడ్డి చెప్పాడు. దీని నుంచే సిట్ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ సమాచారం ఇందులోనే ఉందని సేకరించి అసలు ఎన్ని వేల కోట్లో కూడా ఇండైరెక్ట్గా ఒక అంకె వచ్చింది. ఒక్కొక్కళ్ళు 2000 కోట్లు పంచుకున్నారని దీని ఆంతర్యం. దయచేసి సిబిఐ సిట్ అధికారులారా, పోలీస్ సోదరులారా గ్రహించండి, అంకె బయటికి వచ్చింది అని నా యొక్క నమ్మకం. ఎందుకంటే సూక్ష్మంగా గ్రహించగలిగే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఇది క్లియర్గా అర్థం చేసుకుంటారని చెప్తున్నారు.